ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గంజాయి ముఠా రెచ్చిపోతుంది. ఈగల్ టీం బృందాలు పోలీసులు ప్రత్యేక నిఘాతో ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నా కూడా ముఠా తన పంతా మార్చుకోవడం లేదు. కొత్త ప్రణాళికలతో గంజాయి సరఫరా చేసేందుకు కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు నగరం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం నాడు గంజాయి సరఫరా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కర్నూలు 4వ పట్టణ సిఐ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఖాద్రి, షాకీర్ శ్రీనివాసులు, పోలీస్ కానిస్టేబుళ్లు మురళీధర్, సుబ్బారాయుడు, రాఘవేంద్ర, కాజా, కల్లూరు తహసీల్దార్ కె ఆంజనేయులు, కల్లూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిల సమక్షంలో బళ్ళారి చౌరస్తా దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో AP40N3258 నంబర్ కలిగిన తెల్లటి టయోటో గ్లాంజా కారులో సుమారు 4 లక్షలు విలువ చేసే గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించి 5 మంది గంజాయి ముఠాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి కష్టపడి పనిచేసే తత్వం లేక సులభంగా అధిక మొత్తంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో కర్నూలు జిల్లా పంచలింగాల మాదన్న నగర్ కు చెందిన మీడుగ నరేంద్ర, కర్నూలు నగరం ధర్మాపేటకు చెందిన నల్లగొట్టి ఉమేష్ చంద్ర, ఎస్ఎస్ నగర్ కు చెందిన సిరిగిరి మృత్యుంజయ రెడ్డి, ఎస్బీఐ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ ఆరిఫ్, కొత్తపేటకు చెందిన పగిత్యాల చాకరి గోవర్ధన్ అనే నిందితులు, వెంకటరమణ కాలనీలో నివాసం ఉండే మురళి అనే వ్యక్తికి సంబంధించిన టొయోటో గ్లాన్సా కార్ నంబర్ AP40N3258 ను రోజుకు 3,000 రూపాయల చొప్పున బాడుగకు మాట్లాడుకుని కర్నూలు నుంచి అరకు వరకు వెళ్లి అక్కడ లాడ్జ్ లోని ఒక రూమ్ లో అద్దెకు దిగి ఒరిస్సా సరిహద్దులో సుమారు 20 కేజీల గంజాయిని సుమారు 80,000కు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు వచ్చి గంజాయి ప్యాకెట్ల రూపంలో మార్చి ఒక్కొక్క ప్యాకెట్ 500 రూపాయలకు అమ్ముకొని సుమారు 4 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవాలని ఆలోచనతో తిరిగి కర్నూలుకు వచ్చామని అంగీకరించినట్లు చెప్పారు. ప్రోగ్రామ్స్ కూడా ఈ డ్రగ్స్ మీద మాదక ద్రవ్యాలు ఏ విధంగా ఉపయోగించకూడదు, వాటిని సోర్గుడు చేసుకోకూడదు, కల్టివేట్ చేయకూడదు అని ఈ యాంగిల్స్ లో కంటిన్యూగా ఒక 4-5 నెలల నుంచి మీకు బాగా తెలుసు క్లియర్ గా డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేకమైన డ్రైవ్, తర్వాత క్యాంపస్లు, తర్వాత ఆపరేషన్ సేఫ్ జోన్ పేరుతో క్యాంపస్లు, తర్వాత అవుట్స్కట్స్ లో ఉండే ఇళ్ళ మీద కంటిన్యూస్ గా డ్రైవ్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్న అంటే 14th ఈవినింగ్ 5:30 to 6 మధ్యలో మా 4 టౌన్ సిఐ గారు విక్రమ్ సిన్హా గారు, అట్లాగే ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత టీమ్ మెంబర్స్ అందరికీ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్. డ్రగ్స్ అంటే ప్రధానంగా మనకు అదర్వైజ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కాకుండా కూడా ఈ గంజా పేరుతో అక్కడ నుంచి మనకు లాంగ్ టైప్ నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో బళ్ళారి చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది. స్టాఫ్ తో పాటు చేస్తున్నప్పుడు ఇంటర్సెప్టెడ్ ద కార్, ఈ AP40N3258 ఇది వచ్చి టొయోటా గ్లాంజా బండి. సో గ్లాంజా బండి ఇది యాక్చువల్ గా దీన్ని రావడంతో మొదట వెరిఫై చేస్తే అందులో మెంబర్స్ 5 మంది ఉన్నారు. ఈ మనం ఎవరినైతే చూపిస్తున్నామో ఈ 5 మంది అందులో వెహికల్స్ ఉన్నాయి. వెహికల్ దగ్గర ఏమి ముందు వెరిఫై చేస్తే దొరకలేదు. కానీ డీప్ గా వెరిఫై చేస్తే సైడ్ లో ఉన్న డోర్స్ లో ఆల్మోస్ట్ ప్రతి డోర్ లోనూ ఓపెన్ చేసి ఇన్సైడ్ మీరు చూస్తున్న ఈ పాకెట్స్, ఈ డ్రగ్స్, ఇది గంజాను బాగా ప్రత్యేకంగా ప్యాక్ చేయించేసి టోటలీ 50 చిన్న అన్ని ప్యాక్స్ ఇవి లోపల ఇన్సైడ్ చేసి ఏ విధంగా కూడా ఎవరికి ఏ విధంగా అనుమానం రాకుండా లోపల ఉండేట్టుగా బిగించేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇవి యాక్చువల్ గా డెస్టినేషన్ కర్నూలు అవుట్స్కట్స్ ఇక్కడికి వస్తున్నట్టుగానే ఐడెంటిఫై కావడం జరిగింది. దీంతో ప్రధానంగా ఈ కింగ్ పిన్ వీళ్ళు వెరిఫై చేసి ఇతను నరేంద్ర పేరుతో, వీలుగా నరేంద్ర, ఇతను పంచలింగాల విలేజ్. సో ఇతని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే మనకు 3 years బ్యాక్ ఆల్రెడీ ఒకసారి యూపీఎస్ లో ఒక కేసు కూడా ఉంది. అది కూడా ఈ గంజాకి సంబంధించిన కేసే. ఆ తర్వాత వాచ్ పెట్టుకోవడం ఉంది. వీళ్ళ మూమెంట్స్ వాళ్ళంతా కూడా పోలీసు సిస్టమాటిక్ గానే అందరూ వాచ్ లో ఉన్నారు. సో మిగతా 4 వెరిఫై చేస్తే వీళ్ళంతా కొత్త వాళ్ళు, బట్ అంతా ఏజ్ గ్రూప్ అంతా లెస్ దెన్ 25 years. సో వీళ్ళు ఎక్కడ పోయి వెరిఫై చేసుకొని వస్తున్నారని చెప్తే ఆల్మోస్ట్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒక కారు, ఏ కార్ అయితే ఆ కారు రోజుకు 3,000 రూపీస్ రెంట్ కోసం మాట్లాడుకునేసి ఆ కారు అక్కడ తీసుకెళ్లేసి అక్కడ ఇంకా ఎవరితో చేయించారు, ఎవరితో టైఅప్ చేశారు, ఎవరి ద్వారా తీసుకున్నారు, ఏ విధంగా తీశారు అంటే నెక్స్ట్ ప్రొసీజర్ లో రావాల్సి ఉంది. అక్కడి నుంచి పర్చేజ్ చేసుకుని ఆల్ ద వే ఎవరికి కనపడుకోకుండా దాంట్లో హైడ్ చేసుకునేసి
తీసుకురావడం జరిగింది. తీసుకొస్తూ వీళ్ళు దొరికారు. సో ఈ 5 మందిని ప్రస్తుతం ఇనిషియల్ గా ఈ NDPS యాక్ట్ కింద రిమాండ్ పంపించడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క రూట్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ప్రధానంగా జనరల్గా అప్వర్డ్ లింక్స్ డౌన్వర్డ్ లింక్స్ అంటాము. సో అప్వర్డ్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకు ఈ డౌన్వర్డ్ లో ఎంతవరకు పోతుంది, ఎవరు యూజర్స్, ఎవరు, దీనికి ఏమైనా ఆర్గనైజర్ నెట్వర్క్, ఈ